అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. హిందూ ధర్మంలో తులసి పూజకు చాలా విశిష్టత కలిగినటువంటిది. తులసి చెట్టు అంటేనే చాలా విశిష్టతను కలిగినటువంటిది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే భారతదేశంలోని అనేక ఇండ్లల్లో తులసి మొక్కను పూజిస్తారు. తులసి మొక్కను ఇంటి ముందర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెంచుకుంటూ తులసి మొక్క దగ్గర ప్రతిరోజు నిత్యం దీపారాధన చేస్తూ తులసిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఇది మన హిందూ సాంప్రదాయంలో ఒకటి అని చెప్పుకోవచ్చు. తులసి మొక్క లేని ఇల్లు మనకి లక్ష్మీ కళ అని కనిపించదు. తులసి మొక్క ఉన్న ఇంటి ముందర లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని చెప్పుకోవచ్చు. తులసి ఉన్న ఇంట్లో శుభశక్తులు నివాసమై ఉంటాయి. ప్రతికూల శక్తులు స్థిరపడతాయి. వారికి శాంతి సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రశాంతత అనే వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో తులసి పూజాన్ దివాస్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు ఎంతో విశిష్టతను కలిగినటువంటిది. ఈ రోజున అత్యధికంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. తులసిని పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. మన పురాణాల్లో చక్కగా వివరించారు. ఈరోజు ఎంతో విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొంతమందిలో సందేహం ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. ఆ రోజు గురువారం కావటం వలన తులసి పూజకు మరింత శక్తి చేకూరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. డిసెంబర్ 25, 2025 రోజున తులసి పూజ చేయటానికి ఉదయం మరియు సాయంత్రం 2 సమయాలు కూడా మనకి శుభముహూర్తాలుగా ఏర్పడబోతున్నాయి. ఈ రోజు పూజ చేయటం వలన అత్యంత శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ రోజు ఈ పూజను ఎలా ఆచరించాలి, పూజలో ఆచరించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులసి పూజ దివాస్ రోజున ఉదయం తొందరగా లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. అనంతరం తులసి కోట దగ్గరకు వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉంచుకొని శుద్ధమైన నీటిని అర్పించాలి. అర్పించిన తరువాత తులసీదేవికి కుంకుమ, పసుపు, సింధూరాన్ని అర్పించాలి. వీలైతే ఎరుపు రంగు చీర తులసి మాతను అలంకరించాలి. నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తులసి మాత దగ్గర పూర్తయిన తరువాత 11 ప్రదక్షిణలను చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలోని ఐక్యత పెరుగుతుందని నమ్మకం. సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా తులసి మాత దగ్గర దీపాన్ని వెలిగించాలి. తులసి పూజ సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను పాటించాలి. తులసి మొక్కను సాయంత్రం సమయంలో తాకకూడదు, తుంచకూడదు. ఈరోజు గురువారం 25 కలిసి రావటం వలన ఈరోజు తులసి మాతకు స్వచ్ఛమైన నీటిని సమర్పించటం వలన అత్యంత శుభ ఫలితాలు ఏర్పడతాయి. తులసి పూజ సమయంలో కొన్ని మంత్రాలు జపించటం వలన శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని జపిస్తే లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది. ఈ మహాలక్ష్మి రిద్య విద్యాయశస్విని ధర్మం ధర్మానాం దేవి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే విద్యా, యశస్సు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తులసి మొక్క ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి మొక్క. రోజు ఒక తులసి ఆకును తినటం వలన అనేక రోగాలకు నివారణ కలుగును. తులసి ఆకుతో రోగ నిరోధక శక్తి పెరుగును. జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందును. అందుకే తులసిని దైవంగా భావిస్తారు మరియు ఔషధ మొక్కలాగా భావిస్తారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో తులసిని పూజిస్తూ తులసి ముందర నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ ఆ తులసి కోటను చక్కగా అలంకరించుకొని విధంగా పూజను ఆచరించండి. అన్ని శుభాలే జరుగుతాయి. అదేవిధంగా ఇంట్లో సాయంత్రం సమయంలో ధూపం వేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని ఇంటి ముందర 2 దీపాలను వెలిగించండి. అన్ని శుభాలే జరుగుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.